సోమనాథ ఆలయం జ్యోతిర్లింగ యాత్రలలో మొట్టమొదటిదిగా పరిగణించబడుతుంది. ఈ క్షేత్రం గుజరాత్ రాష్ట్రంలోని సౌరాష్ట్ర తీరంలో ప్రభాస్ పటాన్ వద్ద ఉంది. దీని చుట్టూ ఉన్నటువంటి పురాణ నేపథ్యం మరియు చరిత్ర దీనిని భారతదేశ ఆధ్యాత్మిక చిహ్నంగా నిలిపింది. పురాణాల ప్రకారం చంద్రుడు దక్ష ప్రజాపతి యొక్క 27 కుమార్తెలను వివాహం చేసుకున్నాడు. అయితే చంద్రుడు రోహిణి పట్ల మాత్రమే అమితమైన ప్రేమను చూపిస్తూ మిగిలిన భార్యలను నిర్లక్ష్యం చేయడంతో దక్షుడు ఆగ్రహించి చంద్రుని యొక్క కాంతి తగ్గిపోయేలా, అంటే అతనికి క్షయవ్యాధి వచ్చేలా శపించాడు. తన కాంతిని తిరిగి పొందడానికి చంద్రుడు ఈ క్షేత్రంలో సరస్వతీ నదీ తీరాన శివుని గురించి ఘోర తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షమై శాపాన్ని పూర్తిగా తొలగించలేకపోయినా దాని తీవ్రతను తగ్గించి నెలకు 15 రోజులు కాంతి తగ్గి కృష్ణపక్షంగా, 15 రోజులు కాంతి పెరుగుతూ శుక్లపక్షం ఉండేలా వరం ఇచ్చాడు. చంద్రుని కోరిక మేరకు శివుడు ఇక్కడ సోమనాథుడిగా వెలిశాడు. సోమనాథ ఆలయం భారతదేశ వైభవం మరియు విదేశీ దండయాత్రల విధ్వంసానికి సాక్షిగా నిలిచింది. ఈ ఆలయాన్ని అనేక సార్లు నాశనం చేసిన భక్తులు ప్రతిసారి మరింత వైభవంగా పునర్నిర్మించారు. 1024లో గజనీ మహమ్మద్ చేసినటువంటి దండయాత్ర అతి పెద్ద విధ్వంసంగా చరిత్రలో నిలిచిపోయింది. స్వాతంత్రం వచ్చిన తరువాత సర్దార్ వల్లభాయ్ పటేల్ కృషితో ప్రస్తుతం ఉన్నటువంటి ఆలయం 1951 సంవత్సరంలో నిర్మించబడింది. సోమనాథ ఆలయ దక్షిణ భాగాన సముద్ర తీరంలో ఒక స్తంభం ఉంది. దీనిని బాణ స్తంభం అంటారు. ఈ స్తంభంపై ఉన్నటువంటి బాణం దక్షిణ ధ్రువం వైపు చూపుతుంది. అంటే సోమనాథ్ నుంచి దక్షిణ ధ్రువం అంటే అంటార్కిటికా వరకు వెళ్లే మార్గంలో మధ్యలో ఎక్కడ ఎటువంటి భూభాగం కానీ ఎటువంటి అడ్డంకి కానీ లేదు. 6వ శతాబ్దంలోని గ్లోబల్ మ్యాప్స్ లేకుండా మన పూర్వీకులు ఈ భౌగోళిక సత్యాన్ని ఎలా కనుగొన్నారు అనేది నేటికి ఒక అంతుచిక్కని రహస్యంగానే మిగిలింది.